హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ఫుల్ వందిత. ఆల్రెడీ మీరు చూసారు కదా తమ్నైల్లో. ఎస్, మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. అక్కడైతే ఫుల్ వీడియో వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ ఉన్న రష్కి నేను ఫోన్ పట్టుకున్నానంటే నా ఫోన్ ఎవడు పట్టుకెళ్ళిపోయినా కూడా నాకు తెలీదు. సో అంతలా ఉన్నారనమాట. అందులోని మేము లాస్ట్ వీక్ వెళ్ళాము, ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి చాలా రష్గా ఉంది. అండ్ ఇప్పుడు అసలు నేను ఏం తీసుకున్న దానికి నేను సాటిస్ఫై అయ్యానా లేదంటే రిగ్రెట్ ఫీల్ అయ్యానా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి కంఫర్టర్ అనమాట, బిగ్ సైజ్ కంఫర్టర్. ఇదైతే సాటిస్ఫైడ్ అండి, క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే వచ్చింది. 400 రూపీస్ వచ్చింది. 2 సైడ్స్ కూడా డిజైన్ ఉంది. ఇది కూడా మాకు చెప్పడం 400 చెప్పారు, ఇంకా తగ్గించలేదన్నమాట. దీనికన్నా ఇంకా థిక్నెస్ ఉన్నాయి, అవి 1000 రూపీస్ అనుకుంటూ చెప్పారు. మనకి ఇక్కడ మరీ అంత చల్లగా ఉండే అంత సీన్ లేదు కాబట్టి మేము ఇదే తీసుకున్నాము. ఇంత థిక్నెస్సే తీసుకున్నాం 400కి. వందితమ్మకి ఎంత ఇష్టం అంటే క్విల్ట్స్ కానీ కంఫర్టర్స్ కానీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్. నాకు నుమాయిష్ అంతట్లో బెడ్షీట్స్ ఒకటి కొంచెం రీజనబుల్గా అనిపించాయి. అండ్ చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే 150కి అవి వచ్చేసినాయి ఇవి వచ్చేసినాయి అని, బట్ ఎక్కడ నాకు అవి కనపడలేదు. మేబీ నేను తిరిగిన చోట అవి కనపడలేదేమో నాకు తెలియదు కానీ. అండ్ నేను ఫస్ట్ ఇవి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు 1000కి 3 అని చెప్పి స్టార్ట్ చేశారు. మేము ఎండింగ్ వచ్చేప్పటికి 1000కి 5 ఇచ్చారనమాట. ఏం బార్గెన్ చేయకుండా 1000కి 5 ఇచ్చారు. అండ్ క్వాలిటీ బాగానే అనిపించింది. మరి పైన చూడడానికి, మరి యూజ్ చేసాక తెలియదు మరి ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి 7x7 అని చెప్పారు. ఇక్కడ మాకు హైదరాబాద్ బెడ్కి సరిపోదు, ఊర్లోకి అయినా బాగానే ఉంటాయి కదా అన్నట్టు తీసుకున్నాం అనమాట. కానీ కలర్ ఆప్షన్స్ ఇవే ఉన్నాయండి, ఉన్నటిలో బెటర్ తీసుకున్నాం అంతే. సో అందుకనే రెడ్స్ ఒక 3-4 రెడ్ షేడ్స్ వచ్చాయి. కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్లు అండి, అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్. సో ఇవి ఒకటి తీసుకున్నాము. అండ్ ఇక్కడ సోఫా కవర్స్ ఒకటి బాగానే అనిపించాయి. డోర్ మ్యాట్స్, కర్టెన్స్ ఇవి రీజనబుల్గా అనిపించినాయి అనమాట. కానీ నేను అవి ఏమి తీసుకోలేదు, అప్పటికే బెడ్షీట్స్ వెయిట్ అయిపోయి ఇంకా మోయలేక ఇంకా నేను ఏమీ తీసుకోలేదు. అండ్ సోఫా కవర్స్ సైజెస్ కూడా పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ సైజ్ తెలిస్తేనే తీసుకోండి, లేదంటే ఎంతైనా వేస్టే కదా. సో నెక్స్ట్ వచ్చేసి టవల్స్ తీసుకున్నాను. ఇక్కడికి యూజ్ అవుతాయని చెప్పి జస్ట్ ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇప్పుడెప్పుడే కదా షిఫ్ట్ అవుతున్నాము, సో అందుకని 5 తీసుకున్నాను. పెద్ద సైజు అంటే చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. 120 ఈచ్ అనేది పడింది మనకి. క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అని చెప్పాను, కానీ బాగున్నాయి. ఇవి వచ్చేసి 5 తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వందితమ్మకి ఒక ఫ్రాక్, సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్కి బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. 250 రూపీస్ పడింది అనమాట. వీళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఫిక్స్డ్ అని చెప్పేసి ముందే బోర్డు పెట్టేసుకుంటున్నారు అనమాట బార్గెయిన్ చేయడానికి. నుమాయిష్లో ఎంత బార్గెయిన్ చేస్తే అంత తగ్గుతారంటారు కదా, నాకు ఎక్కడ అలా తగ్గలేదు. ఇదైతే నాకు 150కి వచ్చింది. భలే సాటిస్ఫైడ్గా అనిపించింది, ఎందుకంటే ఇంక లాస్ట్ ఎండింగ్ వచ్చేసేటప్పుడు ఒక గుట్టలా వేసి అమ్ముతున్నారనమాట. ఏదైనా 150 ఏరుకోండి అని చెప్పి అందులోంచి ఏరుకున్నది అది. అది అయితే బాగానే అనిపించింది. ఎప్పుడైనా రేర్గా యూజ్ చేసుకున్న స్టైలిష్గా ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఒక 3 పీస్ కుర్తా సెట్ అనమాట. ఈ ఒక పార్ట్ అంతా మిర్రర్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇది కూడా బాగుంది. అండ్ ఈ ప్యాంట్ పటియాలా అన్నాలో ట్రౌజర్ ప్యాంట్ అన్నాలో నాకైతే తెలీదు, లూజ్గా అయితే ఉంది. అండ్ దుప్పట్ట అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. ఇది కూడా సాటిస్ఫైడ్. 500 రూపీస్ పడింది, క్వాలిటీ బాగుంది. టాప్ ఫ్యాబ్రిక్ ఏమో రేయాన్ వచ్చింది, దుపట్టా మాత్రం కాటన్ వచ్చింది. అండ్ ఈ బుల్లి ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా, ఇక్కడ ఇంటికి డెకరేట్ చేయడానికి ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఈచ్ 10 రూపీస్ పడింది. 6 పీసెస్ తీసుకున్నాను. ఈచ్ కలర్ 2 తీసుకున్నాను. అండ్ ఎలా డెకరేట్ చేశానో నేను మీకు తర్వాత చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. అండ్ నెక్స్ట్ ఇవి కూడా బెడ్షీట్సే అనుకుంటా, బెడ్షీట్సే. కానీ ఇది మాత్రం రిగ్రెట్ ఫీల్ అయ్యామండి, ఎందుకంటే ఇది 9/10 అని చెప్పి మేము ఇక్కడ హైదరాబాద్కి యూజ్ అవుతాయి బెడ్షీట్స్ అని చెప్పేసి అయితే తీసుకున్నాము.
అక్కడ అక్కడ క్లాత్ పట్టుకొని చూస్తే ఫుల్ కాటన్, ప్యూర్ కాటన్ అనిపించింది. కానీ ఇంటికి వచ్చాక చెప్పాను కదా నుమాయిష్లో వాష్ చేసుకుని వాడుకోవాలి అని చెప్పి, అలా వాష్ చేసి వాడుతుంటే సిల్క్ అండి, ప్యూర్ సిల్క్ అయిపోయింది. అది కాస్త అక్కడ ఎలా ఫుల్ గంజి పెట్టేశారు. ఇంటికి వచ్చి వాష్ చేస్తే అదంతా పోయి ఫుల్ సిల్క్ అయిపోయింది అనమాట. అండ్ నేను ఆ బ్లూ కలర్ది ఒకటి బాగా అంత రిగ్రెట్ ఫీల్ అయ్యాను. మిగిలినవి పర్వాలేదు, ఓకే బాగానే ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారంటే మేము అబౌట్ 1000 అమ్మామండి, ఇప్పుడు క్లియరెన్స్ చేద్దామని క్లియరెన్స్ సేల్లా పెట్టాము, అందుకని మీకు అంత తక్కువ వస్తుంది అని చెప్పారు. అది కూడా మేము బార్గెన్ చేస్తే అప్పుడు 500కి ఇచ్చారనమాట. సో మిగిలినవి కూడా వాడితే ఎలా ఉంటాయో మరి చూడాలి. ఇదైతే కొంచెం సాటిస్ఫై అవ్వలేకపోతున్నాము. సో ఓకే, ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము కదా. సమ్మర్కి అయితే అస్సలు యూజ్ అవ్వవు. అండ్ ఇవి ఒక 4 తీసుకున్నాం అనమాట, ఈచ్ 500 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ థింగ్ అనమాట, నుమాయిష్ వెళ్ళగానే మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. వెళ్ళిన వెంటనే లెనిన్ వైట్ కలర్లో ఒక డిజైనర్ టాప్స్ ఉన్నాయి. ఎంత నచ్చాయి అంటే అంత నచ్చాయి, వెంటనే తీసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అవే చూపించిపోతున్నాను. ముందు బ్యాగ్ ఖాళీ చేసేద్దాము, ఖాళీ చేసాక అప్పుడు ఒకటి తీద్దాం. ఇప్పుడు చూడండి, టడాయ్, ఈ టాప్స్ అయితే ఫేవరెట్ అనమాట. నుమాయిష్లో తీసుకున్న అన్నిట్లోని నాకు ఫేవరెట్ టాప్స్ అనమాట. ఎంత క్యూట్గా అనిపించినాయో. ప్యాటర్న్స్ అన్నీ ఎంత వైటే, పైన ప్యాటర్న్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవైతే నేను 4 తీసుకున్నాను. ఇది 600 ఈచ్ పడింది. అండ్ కొంచెం లాంగ్, కొంచెం వర్క్ ఎక్కువ అయితే 600 చెప్పారు. కొంచెం సింపుల్గా ఉన్నవి 500 చెప్పారు. ఇది కూడా లాంగ్ ఉంది కాబట్టి 600 పడింది. నాకు అక్కకి అన్నట్టు తీసుకున్నాను అనమాట. కానీ సైజెస్ మా దగ్గర కూడా మోసపోకండి, మనకి రెగ్యులర్గా ఉండే సైజెస్లో అయితే ఫిట్ అవ్వవు నాకు తెలిసి. ఎందుకంటే ఎక్సెల్ ఒక్కొక్కటి ఎల్ సైజ్లో ఉన్నది, ఒక్కొక్కటి XXL సైజులో ఉంది, అలా ఉన్నాయన్నమాట. సో నేను అన్నీ న్యూట్రల్గా ఉంటాయని ఇంక ఎక్సెల్ అయితే తీసుకున్నాను. ఇంకొక 2 ఉండాలి, ఎక్కడికి పోయినాయా అని చూస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ ఒకటి తీసుకోమంటే నేను మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాను. సో ఎంత తీసుకున్నా కూడా ఒక 50 రూపీస్ కూడా తగ్గించలేదండి వాడు. అంటే ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ అవి కాస్ట్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇంకా వెంటనే తీసేసుకున్నాను అనమాట. ఇది చూసారా, ఇది ఎక్సెల్ లేకని ఎంత పెద్దది ఉందో చూడండి ఇది. సో అందుకనే నేను న్యూట్రల్గా ఇంక ఎక్సెల్ అయితే తీసుకున్నాను. సో ఇవైతే 5 టాప్స్, ఒకటి మా ఫ్రెండ్ కోసం, ఒక 4 నాకు కోసం తీసుకున్నాను. నాకు మా సిస్టర్కి తీసుకున్నాను. ఇవి చూడగానే చూసారా నా మొక్క ఎలా వెలిగిపోతుందో, అలా అంత హ్యాపీ ఉందన్నమాట అవి చూస్తే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ టాప్స్ ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా 500 రూపీస్ ఈచ్ పడ్డాయి. అండ్ ఇంకా లాస్ట్ క్లియరెన్స్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఉన్న దాంట్లోనే తీసుకోండి, ఇంకా సైజెస్ అయితే లేవు. డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో, కలర్స్ అవి కూడా, కానీ అందులో సైజెస్ అయితే లేవన్నమాట. సో ఇది వచ్చేసి ఒకటి మా అక్కకి, ఒకటి నాకు అని తీసుకున్నాను. కాటన్ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. సో ఈచ్ 500 అయినా కూడా, సో మనకి బయట కొంచెం ఎక్కువే ఉంటున్నాయి కదా చికెన్ కర్రీ, సో 500 ఈచ్ తీసేసుకున్నాను. ఇంకంతే, క్లాతింగ్ అయిపోయింది నాకు తెలిసి. బెడ్షీట్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి వచ్చేసి 500కి 3 బెడ్షీట్స్ అనమాట. వెళ్ళగానే తీసుకున్న బెడ్షీట్స్ ఇవి. ఫస్ట్ రఫ్ అండ్ టఫ్ యూజ్కి మనం కప్పుకోవడానికి, ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయని చెప్పి 500కి 3 బెడ్షీట్స్ అయితే ఇవి తీసుకున్నాను. వేరే ఇంకా ఉన్నాయి కానీ ఎందుకు అవి అంత క్వాలిటీ అనిపించలేదు. సో ఇవే తీసుకున్నాను అనమాట. సింగిల్ బెడ్షీట్స్, సింగిల్ కాట్ బెడ్కి కూడా సరిపోతాయి. బిగ్ సైజు వాటికి కూడా సరిపోతాయి అన్నమాట. సో ఇవి ఒకటి. అండ్ ఇదైతే ఎంత మెత్తగా ఉన్నాయో తెలుసా ఈ బెడ్షీట్స్. ఇవి కూడా సింగిల్ కాట్ బెడ్ మీదకి సరిపోతాయి. సిమిలర్గా కావాలని అయితే తీసుకున్నాము 2. ఎంత మెత్తగా ఉన్నాయి ఇవి అయితే. ఫుల్లీ సాటిస్ఫైడ్, 1000% సాటిస్ఫైడ్ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. షిబోరి టైప్లో వచ్చి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈచ్ 250 పడింది.
మేము వచ్చిన తర్వాత అయ్యో ఇంకొకటి 2 తీసుకుంటే బాగుండేదే అనిపించింది. ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది బెల్ట్. అండ్ వచ్చేసి చిన్ని యాక్సెసరీస్ అనమాట. ఇలాంటివి పెన్స్ మా అక్క ఒకసారి తెచ్చిందనమాట పిల్లలకి. ఒకటికి తెచ్చింది. హ్యామర్ ఒకటి, కత్తి ఒకటి తెచ్చింది. కానీ ఇద్దరు ఒకటే కావాలని కొట్టుకుంటున్నారని ఇలా ఒకటి తీసుకున్నాను అనమాట సిమిలర్వి. ఆల్రెడీ ఒక కత్తి ఉంది అని చిన్న కత్తి ఉంటే అది తీసుకున్నాను. సో ఇద్దరికి చెరొక 2 అన్నట్టు తీసుకున్నా. అండ్ ఇంకా ఇవి చిన్నవి ఇంక లాస్ట్ వచ్చేసరికి ఏదైనా 10 రూపీస్ అంటుంటే తీసేసుకున్నాను అనమాట ఫాస్ట్గా. అండ్ అందులోని లగేజ్ ఎక్కువ అవడంతో మోస్తూ చూడడం అంటే చాలా కష్టంగా అనిపించిందండి. ఇంక ఈ టిక్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి అదంతా కలిపి నాకు 10 రూపీస్ పడింది. బాగా అనిపించింది, అందుకనే 2 సెట్స్ తీసుకున్నాను. ఏదైనా 10 రూపీస్. ఇక్కడ నేను తీసుకున్నవన్నీ 10 రూపీస్ ఈచ్ తీసుకున్నా. ఇవైతే మా మమ్మీకి యూజ్ అవుతాయేమో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అని చెప్పి తీసుకున్నా. అండ్ బ్యాగ్స్ ఒకటి తీసుకున్నాం. బ్యాగ్స్ కూడా బాగా తగ్గించారు మాకు. 300, 250 అలా చెప్పినవి. ఇది నాకు 150కి ఇచ్చారు ఈ బ్యాగ్. ఇంకొక బ్యాగ్ ఉంటుంది సేమ్ అలానే, ఇది కంప్లీట్ జూట్ బ్యాగ్. బెడ్షీట్స్ వెయిట్ అంతా మోసింది పాప మా బ్యాగ్. బాగుంది, వెయిట్ కూడా బాగానే కాస్తుంది. సో అది కూడా సాటిస్ఫైడ్. 150 రూపీస్ పడింది. అండ్ ఇంకో బ్యాగ్ వచ్చేసి ఇది ఎంత క్యూట్గా ఉందో కదా, కానీ వైట్ మనం ఎక్కడ కింద పెడితే మాసిపోద్దేమో అన్నట్టు చూసుకోవాలి దీన్ని. సో కానీ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నా. ఇది కూడా 150 పడింది. ప్యాటర్న్ అయితే బాగుంది. ఎలిఫెంట్స్ విత్ ఏం వర్క్ అంటారు దాన్ని, నాకైతే ఐడియా లేదు. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నా. ఇది 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్ పడింది నాకు. బాగానే ఉంది, 100 రూపీస్కి క్వాలిటీ ఓకే, బాగానే ఉంది. ఇంకేమన్నా మర్చిపోయినా అని చూస్తున్నా. వాచెస్, ఇవి పిల్లలకి ఒక వాచెస్ తీసుకున్నా అనమాట. వందితే ఈ మధ్యన అందరి దగ్గర స్మార్ట్ వాచెస్ చూసి నాకు అలాంటిది అంటుందని, సో దానికైతే స్మార్ట్ వాచ్ తీసుకున్నా. ఆరవ్కైతే మిలిటరీ బెల్ట్ వాచ్ అయితే తీసుకున్నా అనమాట. ఇవి వచ్చేసి సరదాగా ఒక వైట్, ఒక బ్లాక్ వాచ్ సరదాగా మ్యాచింగ్ ఉంటాయి కదా అన్నట్టు నేను తీసుకున్నా. అవి అయితే 200 ఈచ్ పడ్డాయి. ఇదైతే 100 పడ్డాయి అనమాట. కిడ్స్ వాచెస్ అయితే 100 పడ్డాయి. అండ్ ఇంకొకటి ట్రైన్ అనమాట. ఇది 80 రూపీస్ పడింది ట్రైన్. చెప్పడం 200 ఎంతో, 200, 250 ఎంతో చెప్పారు. 80 రూపీస్కి ఇచ్చారు. బాగానే అనిపించింది. ఇది కూడా ఒక్కసారి ఆడినా ఎలా అయినా ఎంత మంచి బొమ్మ కొన్నా వెంటనే పాడేస్తారు. సో ఇదొకటి క్యూట్ థింగ్ అనమాట. ఏంటో మీరు గెస్ చేశారా? మనకి ఇంతకు ముందు సోప్ టిష్యూస్ అని చెప్పి ట్రావెల్ ఫ్రెండ్లీ వచ్చేవి కదా, సో అలా అన్నమాట. అందులో చిన్న హార్ట్ షేప్, స్టార్ షేప్ ఉన్నాయి. అంతే అండి. ఫైనల్గా ఇంటికి వచ్చాక ఈ వీడియో క్లిప్ అయితే తీసాను. వెళ్ళే ముందు స్టార్టింగ్లో, తర్వాత ఎండింగ్లో. మీకు ఎలా అనిపించింది? నేను కొన్నవి మీకు కూడా నచ్చాయా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా వెళ్ళారా ఇంతకీ నుమాయిష్లో?